ఏం గౌతమ్, చాలా రోజులైంది చూసి. అవును సార్. ఆ, మధ్యలో కోవిడ్ రావటం వల్ల మిమ్మల్ని కలవడానికి కుదరలేదు సార్. ఈ మధ్య కాలంలో చాలా సెట్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడైతే ఢిల్లీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్ ఓ ఇప్పుడు. గుడ్. ఢిల్లీలో ప్రిపేర్ అవుతున్నాను సార్. 1.5 వండర్ఫుల్. ఇయర్ నుంచి ఢిల్లీలోనే ఉన్నాను సార్. అక్కడికెళ్ళిన తర్వాత యాంగ్జైటీ స్టార్ట్ అయింది సార్. ఓ ఉమ్. నేను ఎప్పుడైతే సెకండ్ ఇయర్‌లో మీ దగ్గరికొచ్చానో గుర్తుందా సార్ మీకు? ఆ, గుర్తులేకపోవటమే. మీకు 3-4 సార్లు మీ ఫ్రెండ్ తోటి వచ్చారు మీరు నా రూమ్ లో. చాలా సార్లు చూసినట్టు అప్పుడు ఫారం కాలేజ్ అప్పుడు కూడా కొంచెం ఏదో ప్రాబ్లం అయినట్టుంది నీకు. అవును సార్. ఎగ్జామ్ ముందు వచ్చావు, అవును తర్వాత సార్. మళ్ళీ ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ వచ్చి సార్ ఉపయోగపడిందండి అని చెప్పావు. ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్. యెస్. అదే స్టేట్‌లో ఉన్నాననిపిస్తుంది సార్. బాగా యాంగ్జైటీ అనేది ఒకటుంది. కాన్సంట్రేషన్ అండ్ మెమరీ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అప్ దిస్ ఇస్ ఏ కామన్ ప్రాబ్లం వచ్చి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్. చాలా మంది స్టూడెంట్లకి అనుభవం ఇది. పర్టికులర్గా ఈ సివిల్స్కి వెళ్ళినప్పుడు, సివిల్స్ ప్రిపరేషన్కి కోచింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. పర్టికులర్గా నా అబ్జర్వేషన్లో మా అబ్బాయితో కూడా అబ్జర్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 10th క్లాస్ వరకు వాళ్ళు చదువుకున్న స్కూల్లో వాళ్ళు టాపర్స్ అయి ఉంటారు. సడన్గా ఆల్ స్కూల్స్లో ఉన్న టాపర్స్ అంతా వచ్చి ఒక చైతన్య లాంటి దాంట్లోనూ, ఒక నారాయణ టాపర్స్ బ్యాచ్లో ఉన్న పడతారు. దాంతో వీళ్ళల్లో కొంచెం వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, 10th లో ఎక్కువగా కోచింగ్ లేకుండానే టాలెంట్ తోటి 550 దాటిన వాళ్ళు 600కి, దే వుడ్ బి ఎక్సెలింగ్ ది రెస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవును. తర్వాత ఇంకొకటి ఏమంటే, ఇక్కడ దాకా మనం టీచర్స్ పెట్టుగా ఉన్నాం. అవును సార్. ఇంట్లో ఉన్నంతకాలం అమ్మ పేరెంట్స్ నాన్న పేరెంట్స్ పెట్టుగా ఉన్నాం. స్కూల్లో మనల్ని 10th క్లాస్ వరకు తిట్టిన వాళ్ళు లేరు. ఇంటర్మీడియట్ లోకి వచ్చేటప్పటికి సడన్ గా బోల్డ్ మంది మనతో సమానమైన సమ ఉజ్జీలు, మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నవాడు, ఒక మెట్టు ఈక్వల్ గా ఉన్నవాడు, కొండొకసో మనకంటే ఎక్కువ మెట్లు ఎక్కువ ఉన్నవాడు కూడా తాకలచ్చు. దాంతో ఈ టైలరింగ్ ది టీచింగ్ కూడాను డిఫరెంట్ గా ఉండొచ్చు. ప్లస్ చాలా మంది హాస్టల్లో ఉంటాం కానీ అప్పుడే ఇంట్లో నుంచి బయటికి రావడం కానీ, ఫస్ట్ టైమ్ బయటికి రావటం. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల కూడాను స్ట్రెస్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఒక రకంగా నేనంటాను, ఇది ఇంటర్మీడియట్ కానీ ఇట్లా బయటికి వెళ్ళి రావడం అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ సంబడి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే ఊరికనే 17 ఇయర్స్, తర్వాత నువ్వు ఇంకో 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతకాలి. ఇప్పుడు పోనీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అంటే అగైన్ మీరు ఇంకో 40-45 ఏళ్ళు బతకాలి. లైఫ్ ఈజ్ ఏ లాంగ్ ఎఫైర్. లాంగ్ సో దీని మధ్యలో బోల్డ్ అన్ని స్ట్రెస్లు, స్ట్రెయిన్లు ఉండే అవకాశం ఉంది. ఇది ఒక లైఫ్ లెసన్ గా తీసుకుంటే ఇట్ ఇస్ రియలీ గుడ్. మీరు ఇన్ఫాక్ట్ అప్పుడు బాగానే ఉన్నారు, బాగానే రికవర్ అయినారు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి కనపడ్డట్టున్నావు. మళ్ళీ ఇప్పుడేం వచ్చింది ప్రాబ్లమ్? సార్ మన పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయింది సార్. అప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు ఆ యాంగ్జైటీ తగ్గి పర్ఫార్మెన్స్ మళ్ళీ పీక్ లోకి వెళ్ళింది. సెకండ్ ఇయర్ పర్ఫార్మ్ చేయగలిగాను. థర్డ్ ఇయర్ బాగానే పర్ఫార్మ్ చేయగలిగాను. ఫోర్త్ ఇయర్ బాగానే పర్ఫార్మ్ చేయగలిగాను. ఓవరాల్ ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్. ఫస్ట్ ఇయర్ లో మాత్రం సెకండ్ క్లాస్ వచ్చింది. తర్వాత ఓవరాల్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. గుడ్. అయిపోగానే ఎంబీబీఎస్ అయిపోగానే చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాను. అదే కాన్ఫిడెన్స్ తో ఢిల్లీకి వెళ్ళి ప్రిపరేషన్ బాగా చేశాను. కానీ ఈ జర్నీలో నాకు the civil services is another ocean similar Yeah. to the medical field. Yes. సో ఈ సిలబస్ అంతా కవర్ చేసే ఈ జర్నీలో ఐఎమ్ బొంబార్డెడ్ బై లాట్ ఆఫ్ అదర్ డీవియేషన్స్ లైక్ అప్పటిదాకా ఎంబీబీఎస్ అంటే లైఫ్ పేరెంట్స్ పెట్ లాగానో టీచర్స్ పెట్ లాగానో మన కాలేజ్ వరకే ఉండేది. వన్స్ ఐ వెంట్ టు ఢిల్లీ ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ద లైఫ్ ఇన్ వెరీ రా మేనర్. ఐ గాట్ టు నో ఆల్ ద రియాలిటీస్ అండ్ యాంగ్జైటీ రావటం మొదలు పెట్టింది సార్. అదే ఇందాక అనుకున్నట్టు డెఫినెట్లీ టోటల్లీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. తర్వాతనేమో ఈ కోచింగ్ సెంటర్ లో కూడా హైలీ ఆస్పైరింగ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్, ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి అందరూ లైక్ లా ప్రొఫెషన్ నుంచి డిగ్రీ సోషల్ సైన్సెస్ డిగ్రీ చేసిన వాళ్ళందరూ ద క్రీమ్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఉన్నారు సార్ across India. Yes sir, across important. India. So frankly speaking, it is a fantastic experience. Yes sir.
మీరు ఈ ఐఏఎస్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూసుంటారు యెస్. దీంట్లో. చాలా టాపర్స్‌విను ఆ! ఇంకా టీచర్స్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్‌వి కూడా చూసాను ఆ! సార్. మీకు ఈ ప్రిపరేషన్‌లో ఏమి డిఫికల్టీ అనిపించింది? లైక్ అంటే మీరు చదివింది గుర్తుంటలేదనా? లేపోతే సార్ ఎక్కడ ప్రాబ్లమ్స్ అన్నిటికన్నా వస్తున్నాయి? మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఈస్ కీపింగ్ పీస్ ఆఫ్ మైండ్ సార్. ఓహ్! హ్మ్. ప్రశాంతంగా ఆ నిమిషంలో బతకటం అనేది ఇబ్బందయిపోయింది సార్. హ్మ్. ఆహ్, యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్‌లో జనరల్ స్టడీస్ 4 పేపర్స్ ఉంటాయి. ఎస్సే ఉంటది. అండ్ ఆప్షనల్ ఉంటది. అండ్ ఇట్ ఈస్ 3 స్టేజ్డ్ ఎగ్జామ్. యాహ్! హ్మ్. ఏ ఫేజ్ కి ఆ ఫేజ్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి హ్మ్. సార్. వన్స్ వి స్టార్ట్ ద ప్రిపరేషన్ దేర్ ఆర్ ఆల్వేస్ కాన్స్టెంట్ థాట్స్ ఆఫ్ హౌ వుడ్ ఐ పెర్ఫార్మ్ ఇన్ ఫస్ట్ స్టేజ్? లైక్ ప్రిలిమ్స్ క్లియర్ హ్మ్. చేస్తానా? సీసాట్ క్లియర్ చేస్తానా? ఒక్కొక్క ఇయర్ క్వెషనింగ్ ప్యాటర్న్ మారుతుంది. దానివల్ల దానికి సంబంధించిన థాట్స్. సెకండ్ స్టేజ్ వచ్చేసేసరికి సబ్జెక్టివ్ థింగ్. హ్మ్. ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్ ప్రిలిమ్స్. హ్మ్. It demands different type of skills from us. హ్మ్. సో ఎంత చదువుతున్నా సరే సార్, ఐఎమ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బీ ఇన్ ద మొమెంట్. ఆ మొమెంట్‌లో ఉండి ప్రశాంతంగా నేను ఆ సబ్జెక్టే చదవలేకపోతున్నాను సార్. ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు వేరే సబ్జెక్ట్‌కి సంబంధించిన థాట్స్, వేరే స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్‌కి సంబంధించిన థాట్స్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ బొంబార్డింగ్ మీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఇది కామన్. ఇది వాస్తవం ఏంటంటే నువ్వొక్కడివి కాదు ఇది. యెస్. ఇది దాదాపు 100లో 99 మందికి జరిగింది. ఇఫ్ నాట్ 99, 90% అబోవ్‌కి కామన్‌గా జరిగింది. సో, ఫస్ట్ రియలైజ్ దట్ యూ ఆర్ నాట్ ది ఓన్లీ పర్సన్. ఇలా హైలీ యాస్పైరింగ్ పర్సన్స్ అందరికి చాలా వరకు ఇలాగే ఉంటుంది. దే ఆర్ ఎ లిటిల్ హైలీ స్ట్రెంగ్త్ టైప్ ఏ పర్సనాలిటీ అంటారు కదా! వీటిల్లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆహ్, మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం? నోట్స్ వాళ్ళెలా ఇస్తున్నారు? దాన్ని మనం ఇంకొంచెం ఏమైనా బెటర్‌గా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ కర్వ్ అని ఉంటుంది. యెస్. 'రాజపాపన' అని ఎప్పుడో చదివాను నేను. ఇట్ ఈస్ వెరీ వాల్యూడ్. నువ్వు చదివింది 24 అవర్స్ తర్వాత ఓన్లీ 15% గుర్తుంటుంది. అవును సార్. అందుకని వన్ థింగ్ దట్ దే సజెస్ట్ ఈస్ దట్ యూ షుడ్ గివ్ రిపీటెడ్ రివిజన్స్. యెస్. అక్కడ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నారు వాళ్ళు? వాళ్ళేమి చెప్తారు చదువు రిమెంబరెన్స్‌కి? సార్ ది వెరీ ఫస్ట్ క్లాస్‌లో మాకు దే ఎక్స్‌ప్లెయిన్డ్ అస్ అబౌట్ ద వాస్ట్‌నెస్ ఆఫ్ ద సిలబస్ సార్. 1 చెప్పి ఈ గ్రాఫ్ ఒకటి డిస్‌ప్లే చేశారు సార్. చేసి మనం డే 1 ఒకే ఒక రోజు చదివి మళ్ళీ 6 మంత్స్ తర్వాత దాన్ని రిమైండ్ చేసుకోవాలంటే ఏం గుర్తుండదు అని చెప్పి దే ఓహ్! షోడ్ ద పబ్లికేషన్స్ ఆ! విచ్ వర్ రీసెర్చ్ స్టడీస్ విచ్ వర్ కండక్టెడ్. హ్మ్. అండ్ బేస్డ్ ఆన్ దట్ స్టడీస్ ఒక గ్రాఫ్ క్రియేట్ చేశారు సార్. ఆ గ్రాఫ్ హ్మ్. చూపించారు. దాన్ని బట్టి మాకేం చెప్పారంటే మీరు ఫస్ట్ ఈరోజు క్లాస్ విన్నది 24 అవర్స్ తర్వాత రివైజ్ చేయండి. ఓహ్! హ్మ్. 24 అవర్స్ తర్వాత మళ్ళీ 3 డేస్ తర్వాత ఒకసారి అదే చూడండి. ఓహ్! 3 డేస్ తర్వాత మళ్ళీ 3 డేస్ అంటే ఫస్ట్ టైమ్ చదివిన తర్వాత 1 వీక్ చూడండి. 1 మంత్‌కి చదవండి మళ్ళీ అదే. హ్మ్. 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి. ఆఫ్టర్ 6 మంత్స్ ఇట్ వుడ్ స్టే ఇన్ యువర్ మైండ్ బికాస్ ఆఫ్ the number of revisions you have already done. You have already done almost 5 to 6 revisions. ఆళ్ళు చెప్పింది ఒకటే సార్. When you study something today, you make a map of memory chart. యాహ్! Prep హ్మ్. write down the topic, date and time you have studied and prepare the next time for next 24 hours. ఓహ్! 24 hours తర్వాత అదే చదవండి. Like now you'll after 24 hours it will stay in your mind. 15% కన్నా ఎక్కువ రిటైన్ అవుద్ది అండ్ you'll have a conscious thought that you need to revise it later and later. సో మీరు ఆ షెడ్యూల్ మెయింటైన్ చేసుకోండి. మెమరీ షెడ్యూల్ నాకు అని ఓ అన్నారు చిన్న సార్. డౌటొచ్చింది. మొదటి రోజు చదివిందంటే ఓ 10 పేజీలు చదివాను అనుకున్నాం. సార్. 24 గంటల తర్వాత రివైజ్ చేయగలుగుతాం. యెస్ సార్. వారానికి ఈ 10 ఇంటూ 7 70 పేజీలయింది. అవును సార్. 70 పేజీలు వారం ఎండింగ్‌లో రివైజ్ చేయడం కష్టం. కష్టం. 1 మంత్ అయింది. 10 ఇంటూ 30 300 పేజీలు. 300 పేజీలు ఒక రోజులోనో, 2 రోజుల్లోనో రివైజ్ చేయడం కష్టం కష్టం. వాస్తవానికి. అవును సార్. నాకనిపిస్తుంది ఐ థింక్ యూ షుడ్ హావ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ మేకింగ్ ఎ నోట్స్ విచ్ షుడ్ బి ఎక్స్‌ట్రీమ్‌లీ సింపుల్. యెస్ సార్. అది ఎట్లా ఉండాలంటే అది చూస్తే నీకు ఆ సబ్జెక్ట్ అంతా గుర్తు రావాలి. ఐ విల్ టెల్ యూ సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని దాదాపు 4, 5 ఏళ్ల క్రితం చూసాను. అవును సార్. గౌతమ్ అనే పేరుతోటి నలుగురు, ఐదుగురు స్టూడెంట్స్ ఉంటుంటారు నాకు.
ఇంకా తక్కువే ఉండొచ్చు. మన మనసు దగ్గరికి వచ్చేవాడు, మన మాట విన్నవాడు, అప్పుడు వినేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ రిమెంబర్ గౌతమ్. సార్ ఇక్కడ మధ్యలో నేను ఒకటి చెప్తాను సార్. నాకు పొద్దున నేను ఒక సంవత్సరం క్రితం కలిసాను అన్నది మీకు గుర్తుంది అంటే చాలా ఆశ్చర్యం వేసింది సార్ నాకసలు. అంటే నేను అంతకు ముందల ఒక 3 ఏళ్ల క్రితం కలిసాను సార్. అవును. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఫస్ట్ టైమ్ కలిసాను. అది కూడా నేను ఒక 2 నిమిషాలు మా ఫ్రెండ్ గురించి మాట్లాడటానికే ఆ! కలిసాను సార్. ఆ! అది నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకొని నేను కలిసాను అని అన్నారు సార్. చాలా సంతోషంగా అనిపించింది. మరియు ఆశ్చర్యంగా కూడా అనిపించింది సార్. దిస్ ఇస్ అబ్సల్యూట్‌లీ రైట్. ఇప్పుడు మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి సుమారు వేలకు వేల స్టూడెంట్స్ ఎళ్ళుంటారు. ఎవ్రీ ఇయర్ 100 స్టూడెంట్సే అనుకున్నా కూడాను 93 నుంచి 100, 100, 100 చొప్పున దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. యెస్ సార్. కానీ మన దగ్గరకొచ్చి మన దగ్గర కౌన్సెలింగ్ తీసుకునో, లేకపోతే చెప్పిన పాఠం ఇట్లా నచ్చిందండి, ఇంకేమన్నా చేయొచ్చా అని అడిగేవాళ్ళు తక్కువ మందుంటారు. అవును సార్. వాళ్ళని కొంచెం ఇట్ ఈస్ ఈజియర్ టు రిమెంబర్. యెస్. సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒకటి బాగా ఫెమిలియర్‌ది ఉన్నప్పుడు టుడే ఇఫ్ ఐ థింక్ ఆఫ్ గౌతమ్. గౌతమ్ అనే పేరు వినపడితే నాకు ఆహ్, ఐ విల్ రిమెంబర్ సమ్ యాస్పెక్ట్స్ ఆఫ్ యూ. వీడు ఇంత ఎత్తుంటాడు. సుమారుగా ఆ బ్యాచ్‌లో చదివాడు. వీడు బాగా చదివేవాడు మన దగ్గర. వీడు నా దగ్గరికి ఇలా కౌన్సెలింగ్‌కొచ్చాడు. యెస్. సో, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో, దే ఆర్ కాల్డ్ ఫోకల్ వర్డ్స్. సో, ఒక సబ్జెక్ట్ చదివినాక మొత్తం మీరు 10 పేజీలు చదివుంటే, ఆ 10 పేజీలని మొత్తాన్ని 1 ఆర్ 2 పేజెస్‌లో ఈ ఒక్క పేజీ చూస్తే, ఈ 10 పేజీల నోట్స్ గుర్తొచ్చేలాగా ఉండాలి.